ఈ వీడియోలో సౌత్ చైనా సీలో జరిగిన బిగ్గెస్ట్ కామెడీ గురించి మాట్లాడుకుందాం. ఒకే దేశం నుండి రెండు మిలిటరీ షిప్స్, ఒక చైనీస్ వార్షిప్, ఇంకోటి చైనీస్ కోస్ట్ గార్డ్ షిప్ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకొని సివియర్గా డ్యామేజ్ అయ్యాయి. శత్రువుతో ఫైట్ చేయడానికి బదులు ఇలా ఒకదాన్ని ఇంకోటి డ్యామేజ్ చేసుకున్నాయి. సోషల్ మీడియాలో దీన్ని చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఏ మిలిటరీ ఎక్సర్సైజ్లోనో ప్యాట్రోలింగ్లో ఉన్నప్పుడు జరగలేదు. ఒక ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ షిప్ని భయపెట్టి వెంటాడటానికి ట్రై చేస్తున్న టైంలో జరిగింది. ఫిలిప్పీన్స్ షిప్ తమ దేశానికి చెందిన వాటర్స్లో ప్రయాణిస్తుంది. కానీ చైనా ఇంటర్నేషనల్ లా ఒప్పుకోకపోయినా కూడా ఆ ఏరియా తమదని క్లెయిమ్ చేస్తుంది. ఈ సంఘటన ఎలా జరిగిందంటే, చైనీస్ కోస్ట్ గార్డ్ వెసెల్ హై స్పీడ్తో ఫిలిప్పీన్స్ షిప్ని చేజ్ చేయడం స్టార్ట్ చేసింది. దారిని మూసేయడానికి ఫాస్ట్గా టర్న్ అవుతుంది. అయితే సడన్గా మధ్యలోకి చైనీస్ డెస్ట్రాయర్ కూడా వచ్చింది. ఇక ఫిలిప్పీన్స్ షిప్ని వదిలేసి ఆ రెండు ఢీకొట్టుకున్నాయి. కోస్ట్ గార్డ్ షిప్ అయితే రిపేర్ చేయలేని లెవెల్లో డ్యామేజ్ అయింది. డెస్ట్రాయర్ కూడా బాగా డ్యామేజ్ అయింది, కానీ దాన్ని అయితే రిపేర్ చేయొచ్చు అని అనలిస్టులు చెప్తున్నారు. ఈ వార్షిప్ అనేది పిఎల్ఏ నేవీలో ఒక ముఖ్యమైన డెస్ట్రాయర్, టైప్ 052 క్లాస్. ఇది మన విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్ సైజులోనే ఉంటుంది. లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్, ల్యాండ్ అటాక్ మిసైల్స్, 100 కిలోమీటర్స్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేయగలదు. టైప్ 055 క్లాస్ తర్వాత ఇది రెండో టాప్ క్లాస్ డెస్ట్రాయర్. నిర్మించడానికి చాలా ఖర్చు అయి ఉంటుంది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత రిపేర్ చేయడం అనేది చైనాకి పెద్ద లాస్. ఈ కొలిజన్కి మెయిన్ రీజన్ కొనసాగుతున్న చైనీస్ అగ్రెసివ్ బిహేవియర్. సౌత్ చైనా సీ అనేది గ్లోబల్ ట్రేడ్కి చాలా ముఖ్యమైనది. ఫిషింగ్, ఆయిల్, గ్యాస్ నిల్వల్లో కూడా బాగా రిచ్. సో 9 లైన్ పేరుతో ఒక గీత గీసి ఇదంతా మా సొంతం, పూర్తి హక్కు మాదే అని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇందులో చాలా వరకు యునైటెడ్ నేషన్స్ వేరే దేశాలకి కేటాయించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. మిగతాది ఇంటర్నేషనల్ వాటర్స్, ఎవరికీ హక్కు ఉండదు. అయితే చైనా ఈ ఏరియాస్లో వార్షిప్స్ని డిప్లాయ్ చేసి ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా లాంటి చిన్న చిన్న దేశాల షిప్స్ అందులోకి వస్తే వార్షిప్స్తో బెదిరించి వెనక్కి నెట్టేస్తుంది. వాటర్తో దాడి చేయడం, ఢీకొట్టేలా బాగా దగ్గరలోకి వెళ్ళి డేంజరస్గా టర్న్ అవడం, ఇలా హెరాస్ చేసి వెనక్కి తరిమేస్తుంది. ఇప్పుడు కూడా ఫిలిప్పీన్స్ షిప్ తమ దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏరియాలోనే తిరుగుతుంటే అలాంటిదే చేయబోయింది, కానీ బ్యాక్ ఫైర్ అయింది. ఇక ఈ సంఘటన గురించి రిపోర్టర్స్ చైనీస్ అఫీషియల్స్ని అడిగితే వాళ్ళు క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. అంటే జరిగిందని ఒప్పుకోలేదు, అలాగని రిజెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వీడియోని రికార్డ్ చేసి మీడియాకి విడుదల చేసింది. ఒకవేళ ఆ ఎవిడెన్స్ గనక లేకపోతే అలాంటిది ఏం జరగలేదని కొట్టిపడేసేది. అసలు ఒకవేళ ఫిలిప్పీన్స్ షిప్పే లేకుండా ఏ మిలిటరీ ఎక్సర్సైజ్లోనో ప్యాట్రోలింగ్లోనో ఇలాంటి యాక్సిడెంట్ జరిగి ఉంటే అసలు బయటికి రాకుండా కప్పిపుచ్చేది. 2023లో చైనీస్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ సముద్రం అడుగున ఒక యాక్సిడెంట్కి గురయ్యి సముద్రంలో కలిసిపోయింది. అందులో ఉన్న 55 మంది క్రూ మెంబర్స్ కూడా చనిపోయారు. అమెరికన్ అలాగే ఇతర అమెరికన్ అలయన్స్కి చెందిన సబ్మెరైన్స్ని ట్రాప్ చేయడానికి సముద్రం అడుగున భారీ చైన్స్ని ఏర్పాటు చేయగా వాటిని చైనీస్ సబ్మెరైన్ ఢీకొట్టింది. కానీ ఆ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడింది. కానీ తర్వాత బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆ విషయాన్ని బయటపెట్టాయి. ఇక లాస్ట్ ఇయర్ మరో చైనీస్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఫైనల్ రీఫిట్ జరుగుతుండగా మిస్టేక్ జరిగి యాక్సిడెంట్ అయింది. షిప్ యార్డ్లోనే అది మునిగిపోయింది. అప్పుడు కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమేజెసే దాన్ని బయటపెట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నేవీ, మోస్ట్ పవర్ఫుల్ అని చైనా డబ్బా కొట్టుకుంటుంది. కానీ అదే నేవీకి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా చేసేది ఏదో పనైనా అందులో తమ షిప్స్ మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోయేసరికి ఈ యాక్సిడెంట్ జరిగింది. సో ఇదేనా మీ నేవీ ప్రొఫెషనలిజం అని అందరూ నవ్వుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.